Good morning, dear students. Today, I introduce second semester General English syllabus. Today's class is about second semester General English syllabus. Today, I introduce the syllabus. Tomorrow onwards, I start unit number 1. ఈరోజు క్లాస్లో మనకు సెకండ్ సెమిస్టర్కు ఉన్నటువంటి జనరల్ ఇంగ్లీష్ సిలబస్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. Similar to the first year syllabus, in the second year also, there are 5 units. In the second year syllabus, there are 5 units. మనకు ఇంతకుముందు ఫస్ట్ సెమిస్టర్లో ఏ విధంగా 5 యూనిట్లు ఉన్నాయో అదే విధంగా సెకండ్ ఇయర్లో కూడా మనకు 5 యూనిట్లు ఉన్నాయి. There are 5 units. Now, let me explain the first unit. In the first unit, we have a prose lesson, how to avoid foolish opinions. So, in the first unit, we have a prose lesson written by Bertrand Russell. Name of the lesson is How to Avoid Foolish Opinions. Now, Bertrand Russell is a popular essayist and he has in-depth knowledge on the current issues. In the present essay, he discusses how people avoid foolish opinions. This is the first prose lesson. మనకు ఉన్నటువంటి ఫస్ట్ ప్రోజ్ లెసన్ ఏంటంటే యూనిట్ నెంబర్ 1లో హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ బై బెర్ట్రాండ్ రసెల్. ఇది మనకు ప్రోస్. నౌ లాంగ్వేజ్ స్కిల్స్ సంబంధించి భాషకు సంబంధించి ఏమున్నాయంటే vocabulary means words. They may be nouns, words, verbs, adjectives, adverbs. ఈ విధంగా వీటన్నిటిని ఏమంటారు we call vocabulary. So one needs to improve vocabulary so as to speak English fluently and effectively. మనం భాషలో ఎన్ని ఎక్కువ పదాలు తెలిసినట్టయితే అంత తొందరగాను అంత అద్భుతంగాను మనం భాషను మాట్లాడవచ్చు. vocabulary లేనప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడం చాలా కష్టం. సో in the first unit there is an exercise about vocabulary development. Conversion of words. ఇందులో ఏంది కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్. నౌన్ ఉంటుంది, అది వర్బ్ ఫామ్లో ఏ విధంగా వాడాలి, ఈ విధంగా వర్బ్ ఫామ్లో ఉన్నటువంటి దాన్ని నౌన్ ఫామ్లో ఏ విధంగా వాడాలి అన్నటువంటిది vocabulary డెవలప్మెంట్ అనేటువంటిది ఒక పార్ట్. ఫస్ట్ యూనిట్లో ఒక పార్ట్ వచ్చి vocabulary కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్. సో అందులోనే ఇంకో భాగం వచ్చి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. అంటే there will be a lengthy sentence. That lengthy sentence can be converted into a single word. ఒక పెద్ద వాక్యం ఉంటుంది, దాన్ని ఒకే ఒక పదంలో చెప్పాలి. దాన్ని ఏమంటామంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఫర్ ఎగ్జాంపుల్, వన్ హూ లుక్స్ అట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ లైఫ్. ఎవడైతే ఆశావాదంతోనూ జీవితం పట్ల సరైన దృక్పథం కలిగి ఉంటాడో వాని ఏమని పిలుస్తాం మనము? ఆప్టిమిస్ట్ అంటాం. మనం ఏమంటాము? ఆప్టిమిస్ట్ అంటాం. సో వన్ హూ లుక్స్ అట్ ద డార్క్ సైడ్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఎప్పుడు నిరాశావాదం ఉన్నటువంటి వాడిని ఏమని పిలుస్తామంటే పెసిమిస్ట్ అంటాం. ఆప్టిమిస్ట్ అంటే ఆశావాదంగా ఉన్నటువంటి వాడు. వన్ హూ లుక్స్ అట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ లైఫ్ ఈస్ కాల్డ్ అన్ ఆప్టిమిస్ట్. వన్ హూ లుక్స్ అట్ ద డార్క్ సైడ్ ఆఫ్ లైఫ్ ఈస్ కాల్డ్ ఎ పెసిమిస్ట్. వన్ హూ స్పీక్స్ వితౌట్ ఎనీ ప్రయర్ ప్రిపరేషన్. అనర్గళంగా దేని గురించి అయినా సరే మాట్లాడగలిగే వ్యక్తిని ఏమని పిలుస్తామంటే ఎక్స్టెంపోర్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామని? ఎక్స్టెంపోర్ అని పిలుస్తాం. ఈ విధంగా కొన్ని వాక్యాలు ఇచ్చేటాడు, ఆ వాక్యాలని ఒక పదంలో మాత్రమే తెలియజేయాలి. అటువంటి వాటిని ఏమంటామంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాం. దెన్ కలొకేషన్స్ ఉంటాయి. ఇంకో పార్ట్ కలొకేషన్స్ అంటే రెండు పదాలు ఎప్పుడు కలిసే ఉంటాయి, వాడికి అర్థం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ ఫ్లవర్, ఎక్సలెంట్ స్పీచ్ రెండు కలిపి ఎక్సలెంట్ స్పీచ్. వండర్ఫుల్ మూవీ ఇట్లాంటి వాటి అన్నిటిని ఏమంటే కలొకేషన్స్. సో ద ఫస్ట్ యూనిట్ డీల్స్ విత్ vocabulary development.
as well as a prose lesson. A prose lesson is how to avoid foolish opinions by Bertrand Russell. So now vocabulary development. Vocabulary development లో భాగంగా ఉంటాయి కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, కలోకేషన్స్. ఈ విధంగా ఇన్ని భాగాలు కలిగినటువంటి దాన్ని ఏమని పిలుస్తామంటే మనం యూనిట్ నెంబర్ 1 లో ఇవన్నీ ఉంటాయి. సో వన్స్ యూ కీప్ మోర్ ఫోకస్ ఆన్ ఫస్ట్ యూనిట్, how to write an essay in English to express your ideas. Second one, how to develop your vocabulary to speak English effectively. మనము ఒక ఎస్సేని ఏ విధంగా రాయాలా, మన ఆలోచనలు ఏ విధంగా ఎస్సేలో పొందుపరచాలా అన్నటువంటి భావాన్ని హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ అన్నటువంటి ఎస్సే ద్వారా తెలుసు. దెన్ we also come to know how to improve vocabulary. మనకున్నటువంటి పదజాలాన్ని ఏ విధంగా మనము ఇంప్రూవ్ చేసుకోవాలా. చేసుకున్నట్టయితే what happens, you can easily speak English well. Not only that one, if you develop vocabulary part extremely well, it helps you to score more marks in any competitive examination. మనం vocabulary part ని బాగా నేర్చుకున్నట్టయితే, if you learn more number of words in English, it becomes easy for you to write any competitive examination. Because in every competitive examination, nearly 10 to 15 questions are based on English grammar. 10 నుంచి 15 ప్రశ్నలు అటువంటిది ఇంగ్లీష్ గ్రామర్ పైనే ఉంటాయి కాబట్టి, so you have to keep more attention on the first unit. Then second unit. In the second unit, you find prose and poetry and non-detailed text. Non-detailed text, or you may call it a short story. So there are 3 important topics in the unit number 2. First prose lesson in the unit number 2 is The Doll's House. Name of the prose lesson is The Doll's House, written by Catherine Mansfield. A Doll's House, a prose lesson written by Catherine Mansfield. Now poetry. Ode to the West Wind. Name of the poem is Ode to the West Wind, P.B. Shelley. The poem is by P.B. Shelley, a romantic poet, has written one of the most popular words in English, that is Ode to the West Wind. Ode to the West Wind. From this poem you understand the power of nature and the desire of the poet. ప్రకృతి యొక్క శక్తి సామర్థ్యాలు, ప్రకృతి యొక్క అందాలనే కాకుండా కవి యొక్క కోరికలు. కవి యొక్క కోరిక ఏంటి? హీఈస్ అ లవర్ ఆఫ్ డెమోక్రసీ, హీఈస్ అ లవర్ ఆఫ్ లిబర్టీ అన్నటువంటి విషయాన్ని కూడా, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వ్యక్తి ఏమి ఆశిస్తున్నాడు అన్నటువంటి విషయాల్ని ఇందులో మనం తెలుసుకోవచ్చు. అది ఓడ్ టు ద వెస్ట్ విండ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోయమ్స్ రిటన్ బై P.B. Shelley. దెన్ నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్. నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్ లో ఆర్ షార్ట్ స్టోరీలో Florence Nightingale, Abrar Mohsin. Florence Nightingale. Florence Nightingale has brought fame and popularity and immortalized the profession called nursing. Nursing profession సంబంధించి అద్భుతమైనటువంటి వ్యక్తే మన ఫ్లారెన్స్ నైటింగేల్. సో ఈ విధంగా you have a prose lesson followed by poetry followed by a non-tale short story. Prose lesson is A Doll's House by Catherine Mansfield, poetry Ode to the West Wind by P.B. Shelley, and non-detailed text Florence Nightingale by Abrar Mohsin. And language skills also you have skimming and scanning. Skimming and scan. So this is also very, very important in making notes or note making or precise writing. Skimming and scanning are very important exercises to identify the important points in a paragraph. ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ లో ముఖ్యాంశాలను గమనించడానికి కావలసినటువంటి 2 పద్ధతులను ఏమంటామంటే మనము స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అంటాం. We call it skimming and scanning. Then coming to the third unit. In third unit, we have a prose lesson written by Ruskin Bond. Name of the lesson is The Night Train at Diuli.
Ruskin Bond's prose lesson is The Night Train at Dioli. So, as you know very well, Ruskin Bond is a popular short story of India. All his short stories have received tremendous readership, and we thoroughly enjoy reading his short stories. అతను రస్కిన్ బాండ్ రాసినటువంటి స్టోరీస్ చాలా ప్రాముఖ్యత పొందినాయి. అతని యొక్క రచనల ద్వారా మనం ఎంతో నేర్చుకోగలం. అతను రచినటువంటి ఒక ప్రోస్ లెసనే ద నైట్ ట్రైన్ అట్ డియోలి. దెన్ poetry also. Name of the poem is Upagupta. Name of the poem is Upagupta by Rabindranath Tagore. So Rabindranath Tagore's poem Upagupta also come under poetry division. Then, so we have got language skills. Reading comprehension. So you have learned this reading comprehension since your 10th class. That means a paragraph is given. Based on the content of the paragraph, questions are asked. ఒక పారాగ్రాఫ్ ఇచ్చింటాడు, దాని తర్వాత కొన్ని ప్రశ్నలు ఇచ్చింటాడు. పారాగ్రాఫ్ చదవాలన్నా ఆ కింద ఉన్నటువంటి ప్రశ్నలకు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది, అంటే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ద గివెన్ ప్యాసేజ్ వెల్. ఆ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ ను సక్రమంగా అర్థం చేసుకుంటే నువ్వు ఏం చేసావు, కింద ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం రాయచ్చు. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ వైల్ రీడింగ్ కాంప్రిహెన్షన్, you must read at least twice or thrice to understand each and every word in a paragraph. కాంప్రిహెన్షన్ పారాగ్రాఫ్ లో 5 మార్కులు తెచ్చుకోవాలంటే ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ ఏం చేయాలి, మనము బాగా చదవగలగాలి. అప్పుడే మనం దానికి కింద ఉన్నటువంటి ప్రశ్నలకు మనం సమాధానము రాయగలము. సో ద ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ కాంప్రిహెన్షన్ one has to read the given passage at least 2 times or 3 times. This is about comprehension part. And we got note making and noting. This is also one of the most important activity language. What is important is ఇందులో ముఖ్యమైనది ఏమంటే ఈ నోట్ మేకింగ్ లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చేటాడు, అందులో మనం ముఖ్యమైనటువంటి లైన్లని అర్థం చేసుకొని వాటిని నోట్ చేసుకొని వాటిని మనం పాయింట్ వైజ్ రాయాల్సి ఉంటుంది. అంటే ఏ పారాగ్రాఫ్ ఈస్ గివెన్, యూ మస్ట్ రీడ్ ద పారాగ్రాఫ్ 2 times or 3 times to understand the paragraph. After understanding the paragraph, you must note down 5 or 6 important points. Then you have to write that important points point wise, 1, 2, 3, 4, 5, 6 like that. Before you write point wise answer to the note making, you must give a suitable title to the given passage. మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి నోట్ మేకింగ్ లేకపోతే నోట్ టేకింగ్ అని ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని బాగా చదివి ఆ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ కి యూ హ్యావ్ టు రైట్ ఏ సూటబుల్ టైటిల్. దానికి ఒక టైటిల్ రాసిన తర్వాత ఆ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ లో నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి లైన్ తీసుకొని వాటిని ఆ టైటిల్ కింద పాయింట్ వైజ్ రాసుకుని వస్తే దిస్ ఇస్ కాల్డ్ నోట్ మేకింగ్. ఫస్ట్ పార్ట్ ఈజ్ కాంప్రిహెన్షన్, సెకండ్ పార్ట్ ఈజ్ నోట్ మేకింగ్ ఇన్ యూనిట్ నెంబర్ 3. దెన్ యూనిట్ నెంబర్ 4. Now I talk about unit number 4. Unit number 4 deals with poetry and language skills. So the name of the poem is Coromandel Fishers. Name of the poem is Coromandel Fishers, written by Sarojini Naidu. So everybody knows what title is bestowed on Sarojini Naidu. So it is Nightingale of India. Every lover of Indian poetry, when somebody says about Sarojini Naidu, he automatically remembers her title, Nightingale of India. What we find in her poetry is Indianness we can find, patriotism we can find, culture of Indians we can find, and established traditions we can find, moral and ethical things also we can find. Sarojini Naidu, Nightingale of India antaru. ఆమె రచనటువంటి పోయమే కోరమాండల్ ఫిషర్స్. సో లాంగ్వేజ్ కి సంబంధించి అదే 4th యూనిట్ లో we have called expansion of idea. Expansion of an idea. How to expand your ideas in the form of a paragraph. So paragraph గా నువ్వు ఒక ఐడియాని రాయాలని, నీతో ఉన్నటువంటి ఒక ఆలోచనని ఒక పారాగ్రాఫ్ గా రాయదలుచుకున్నప్పుడు ఎట్లా రాయాలి, ఆ పారాగ్రాఫ్ కి సంబంధించి ఎట్లా రాయాలి, టాపిక్ సెంటెన్స్ రాయాలి, నీ ఐడియాని టైటిల్ గా పెట్టాలి, దాన్ని ఏమంటారు టాపిక్ సెంటెన్స్ రాయాలా, బాడీ ఆఫ్ ద పారాగ్రాఫ్ రాయాలా, కంక్లూషన్ సెంటెన్స్ రాయాలా, యూనిటీ మెయింటైన్ చేయాలా, కొహరెన్స్ ఉండాలా. ఇవన్నీ మీకు నియమ నిబంధనలు ఎట్లా పారాగ్రాఫ్ రాయాలనుకుంటుంది ఇన్ మై నెక్స్ట్ క్లాస్ ఐ టీచ్ యూ. సో హౌ టు రైట్ ఎ పారాగ్రాఫ్,
పారాగ్రాఫ్ ఏ విధంగా రాయాలి, అబౌట్ వాట్, అబౌట్ యువర్ ఓన్ ఐడియా, ఇచ్చినటువంటి ఐడియా గురించి ఏ విధంగా రాయాలి. సమ్ టైమ్ కొన్ని సందర్భాల్లో ఏ విధంగా ఇస్తాడు, ద టాపిక్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఇట్ సెల్ఫ్. ది ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్లోనే 2 టాపిక్స్ ఇచ్చింటాడు. ఆ టాపిక్స్లో ఏదో ఒక దాని గురించి నువ్వు రాయాల్సి ఉంటుంది. దాన్ని పారాగ్రాఫ్గా ఏ విధంగా రాయాలి అన్నటువంటిదే మనకు ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ ఐడియా, ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ ఐడియా టాపిక్ ఉంటుంది. నెక్స్ట్ నోటీసెస్, ఎజెండా, మినిట్స్ అన్నటువంటి గుడక ఈ రిటర్న్ రాతపూర్వకంగా ఉన్నటువంటి కమ్యూనికేషన్ సంబంధించి విత్ ఎగ్జాంపుల్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ మై నెక్స్ట్ క్లాసెస్. దెన్ యూనిట్ నెంబర్ 5. Now I deal with unit number 5. So unit number 5 is about non-detailed story or non-detailed text. Unit number 5 లో ఏమున్నాయంటే non-detailed text or non-detailed story అంటాం. ఇందులో Arkenarians an astrologer's day. So everybody in India who knows English certainly knows the name of Arkenarian. మన ఇండియాలో, మన ప్రపంచంలోనే ఇంగ్లీష్ తెలిసిన ప్రతి ఒక్కరికి ఇండియాలో గొప్ప నవల రచయిత ఎవరంటే ఏం చెప్తారు, దే జనరలీ అటర్ ద నేమ్ ఆఫ్ అర్కెనారాయణ్. సో వీ హ్యావ్ అర్కెనారాయణ్స్ షార్ట్ స్టోరీ అండ్ అస్ట్రాలజర్స్ డే ఉంది. మనం దేని కింద, అండర్ నాన్ డీటెయిల్డ్ సెక్షన్ కింద ఉంది. ఇది మనకు 15 యూనిట్లో వస్తుంది. అందులో ఇంకా ఏమేమి టాపిక్స్ ఉన్నాయంటే కరికులం వీటే అండ్ రెజ్యూమ్. సో ఇన్ యువర్ ఇంటర్మీడియట్ యూ మైట్ హ్యావ్ రిటర్న్ రెజ్యూమ్ కానీ కరికులం వీటే, దీని వ్యక్తిగత సమాచారాన్ని లేకపోతే నీకు విద్యార్హతల్ని తెలియచేయడానికి నువ్వు రాసే ఒక పత్రాన్ని, ఒక డాక్యుమెంట్ని ఏమని పిలుస్తారంటే కరికులం వీటే అంటారు. ఇంతకుముందు మనం దాన్ని ఏమని పిలిచేవాళ్ళం, బయోడేటా ఫామ్ అనేవాళ్ళం. ఇప్పుడు దాన్ని ఏమంటాం, కరికులం వీటే అంటారు కొంతమంది, లేకపోతే కొంతమంది రెజ్యూమ్ అంటారు. సో నువ్వు ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసేదానికి ముందు ఏం చేయాలంటే నువ్వుగా ఒక పేపర్లో నీ యొక్క విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు, వ్యక్తిగత సమాచారాన్ని ఒక పేపర్ రూపంలో పెట్టేదని డాక్యుమెంట్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ రెజ్యూమ్ రైటింగ్. మనం రెజ్యూమ్ రైటింగ్ ఏ విధంగా రాయాలా, కవరింగ్ లెటర్ ఏ విధంగా రాయాలా అన్నటువంటిదే రెజ్యూమ్ రైటింగ్. సో ఇన్ ద 5th యూనిట్ యూ హ్యావ్ గాట్ రెజ్యూమ్ రైటింగ్ టాపిక్ ఆల్సో. So this resume writing topic is also important as it helps you to expose your personal details, qualifications and technical details to get a job in any company. సో నీ ఏదైనా కంపెనీలో ఉద్యోగం తెచ్చుకోవడానికి నువ్వు ఏ విధంగా నీ యొక్క రెజ్యూమ్ రాయాలన్నటువంటిదే మనకు. దెన్ ఇంకొక పార్ట్ ఏమంటే అందులో ఉన్న ఇంకొక టాపిక్ ఏంటంటే లెటర్ రైటింగ్ అంటాం. సో దిస్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. సో లెటర్ రైటింగ్ అంటే ఏమి, జనరలీ వీ గెట్ 2 టైప్స్ ఆఫ్ లెటర్స్. ఏమంటాము, ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్. 2 రకాలుగా ఉంటాయి. ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్. అంటే ఫార్మల్ లెటర్స్ అంటే నువ్వు ఒక అధికారిక రాసాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ రైట్ ఎ లెటర్ టు యువర్ ప్రిన్సిపాల్, దట్ బికమ్స్ ఎ ఫార్మల్ లెటర్. ఇఫ్ యూ రైట్ ఎ లెటర్ టు ద మున్సిపల్ కమిషనర్, అది ఫార్మల్ లెటర్. ఇఫ్ యూ రైట్ ఎ లెటర్ టు ద న్యూస్ పేపర్ ఎడిటర్, ఫార్మల్ లెటర్. అంటే లెటర్ రాయడంలో రాసే పద్ధతిలో కొద్దిగా స్ట్రక్చర్లో తేడా ఉంటుంది. అది ఫార్మల్ లెటర్కి ఒక విధంగా రాయాలా, ఇన్ఫార్మల్ లెటర్కి ఒక విధంగా రాయాలి. దెన్ ఇఫ్ యూ రైట్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్, టు యువర్ ఫాదర్, టు యువర్ రిలేటివ్స్, దెన్ దట్ కైండ్ ఆఫ్ లెటర్స్ ఆర్ కాల్డ్ ఇన్ఫార్మల్ లెటర్స్. వ్యక్తిగత ఉత్తరాలు వీటిని ఏమంటాం, ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాం. అధికారిక ఉత్తరాలను ఏమంటాం మనము, ఫార్మల్ లెటర్స్. ఈ విధంగా 2 రకాల లెటర్స్ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి టాపికే లెటర్ రైటింగ్ అన్నటువంటిది. నెక్స్ట్ లాస్ట్ వచ్చి సిలబస్ లాస్ట్ టాపిక్ వచ్చి ఈ కరెస్పాండెన్స్ అంట. ఈ కరెస్పాండెన్స్ అంటే మనం అర్లియర్ ఇంతకుముందు ఏ విధంగా ఉండేది, ఏదైనా మనము ఒక వ్యక్తితోనో ఒక వ్యవస్థతోనో సమాచారాన్ని పంచుకోవాలంటే ఉత్తరాల ద్వారానో ఏదో ఉండేది. ఇప్పుడు నౌ యూ గాట్ ఇంటర్నెట్ ఫెసిలిటీ. Because you have got internet facility, you can send your information to anyone far away from you within a fraction of seconds. So you do your correspondence with others through mails. Anta mails dwarane mana samacharani pondutunnamu. That is called e-correspondence. Then e-correspondence. How to write a mail, how to send email అన్నటువంటిదే మనకు e-correspondence. ఈ విధంగా మనకు there are 5 units touching different aspects of the language as well as prose section and poetry ఉంది, prose ఉంది, నాన్ డీటెయిల్ సెక్షన్ ఉంది, ప్లస్ గ్రామర్ పార్ట్ ఉంది. సో ఇవన్నీ మనకు 2nd సెమిస్టర్ జనరల్ ఇంగ్లీష్ పేపర్లో వస్తాయి. అంతేకాకుండా ఇవన్నీ చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే వీ కెన్ డెవలప్ అవర్ రీడింగ్ స్కిల్స్. మనం ఎట్లా చదవాలన్న దానిపైన స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. అంతేకాకుండా హౌ టు అండర్స్టాండ్ ద గివెన్ టెక్స్ట్. ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే
మన ఇందాక చెప్పినటువంటి సిలబస్ అంతా తరోగా బాగా చదువుకుంటే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద పారాగ్రాఫ్ ఇన్ ఎనీ ఎగ్జామినేషన్. సో ఇఫ్ యూ రైట్ ఎగ్జామినేషన్, యూపీఎస్సి ఎగ్జామినేషన్ ఆర్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఆర్ బ్యాంక్ ఎగ్జామినేషన్, ఆర్ఆర్బి ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ రాసినా కానీ దెర్ విల్ బి పారాగ్రాఫ్ అండ్ ఫాలోడ్ బై క్వశ్చన్స్. ఇక్కడ మీరు పారాగ్రాఫ్ రైటింగ్ ని బాగా నేర్చుకొని పారాగ్రాఫ్ ని అర్థం చేసుకోవడం బాగా తెలుసుకుంటే it becomes easy for you to score maximum marks in the competitive examinations. Yes. And it also helps you to develop your vocabulary. ఏమంటే నీ యొక్క పదజాలాన్ని పెంచుకోవడానికి కూడా ఈ మనకు సెకండ్ సెమిస్టర్ జనరల్ ఇంగ్లీష్ మీకు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇట్ ఆల్సో హెల్ప్స్ యూ టు డెవలప్ యువర్ రైటింగ్ స్కిల్స్. మనం ఎట్లా పారాగ్రాఫ్ రాయాలని కూడా ఈ సెకండరీ సిలబస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో టు డెవలప్ యువర్ రీడింగ్ స్కిల్స్, టు డెవలప్ యువర్ రైటింగ్ స్కిల్స్, to improve your vocabulary, to understand the given passages, the second semester syllabus will be quite helpful to you to achieve your success in writing skills, in reading skills, as well as to develop vocabulary development గానీ ఎట్లా రాయాలని నేర్చుకోవాలని కానీ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ ఏ విధంగా అర్థం చేసుకోవాలని ఈ 3 నైపుణ్యాన్ని పొందాలంటే ఏం చేయాలంటే మనము ఇచ్చినటువంటి సిలబస్ ని మనము తరగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఫర్ సెకండ్ సెమిస్టర్ జనరల్ ఇంగ్లీష్. దిస్ ఈస్ సెకండ్ సెమిస్టర్ జనరల్ ఇంగ్లీష్. There are 5 units. In all these units you find prose lessons, poems, non-tale short stories, then grammar part, vocabulary, you have vocabulary you call, then you have got writing skills, and you got reading skills, and you can also develop your skill in writing your resume. ఇవన్నీ నేర్చుకోవడానికి సెకండ్ సెమిస్టర్ సిలబస్ is very good. When I take your class next time, I will teach you either the poem or the prose lesson. This is the syllabus you have to keep in mind. I will share this syllabus maybe in your WhatsApp group also. Thank you very much.